హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మ్యారేజ్ కాకముందు అస్సలు స్వీట్స్ తినేదాన్ని కాదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారింట్లో అందరూ స్వీట్స్ తింటారనమాట బాగా. మా హస్బెండ్ ఇంకా ఎక్కువ స్వీట్ తింటారు. అయితే ఎప్పుడూ ఏదో ఒక స్వీట్ తెచ్చేవారు అనమాట. నేనైతే తినేదాన్ని కాదు. అనేదాన్ని ఏంటి ఎప్పుడు చూసినా స్వీట్ స్వీట్ అంటారు అని అనేదాన్ని. కానీ ఇప్పుడు నేను కూడా అలాగే స్వీట్స్ తిన్నాను అనమాట. మా హస్బెండ్ లాగే మా క్రిష్ కడుపులో పడిన నుంచి నాకైతే అలవాటు అయిపోయింది అనమాట స్వీట్స్ తినడం. అందుకే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక స్వీట్ రెసిపీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఈ రెసిపీ అయితే గుర్తొచ్చింది నాకు. చాలాసార్లు యూట్యూబ్లో చూశాను, బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అంట. అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామా అనుకొని మొన్న అయితే ట్రై చేశాను. అయితే కస్టర్డ్ ఇంట్లో బట్ బ్రెడ్ లేకుండా అనమాట. అయితే మా హస్బెండ్ చెప్పాను బ్రెడ్ తీసుకుంటండి అంటే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టారు. పెట్టిన వెంటనే వచ్చేసింది అనమాట. 15 మినిట్స్కి వచ్చిన తర్వాత బ్రెడ్ని అయితే 4 పీసెస్గా కట్ చేశాను. కట్ చేసి కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్నాను అనమాట ఘీలో. దాని తర్వాత పాలని అయితే మంచిగా మరగబెట్టి కస్టర్డ్ పౌడర్నేమో ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా చల్ల పాలు వేసుకుని కలిపేసి ఆ మరగబెట్టిన పాల్లో వేసాను. అందులోనే తగినంత షుగర్ కూడా వేసి మంచిగా థిక్ పేస్ట్ వచ్చే వరకు మరిగించాను అనమాట. మరిగించిన తర్వాత ఒక గిన్నెలో అయితే ఫ్రై చేసుకున్న బ్రెడ్లన్నీ వేసుకొని దానిపైన కస్టర్డ్ అయితే వేసుకొని దానిపైన కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట. వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట తర్వాత తీసుకొని తిన్నాము. అంత టేస్ట్ అనిపించలేదు ఆ టైంలో, కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నాం. సూపర్గా టేస్ట్ వచ్చిందనమాట. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినటువంటి లైక్ చేసుకోండి.